ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 6 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం. నేను ఎవనివాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, సౌలా భయపడకము. వ్యాఖ్యానాంశం: పౌలు సాక్ష్యం, ప్రోత్సాహం. వ్యాఖ్యానాంశం: పౌలు సాక్ష్యం, ప్రోత్సాహం. వ్యాఖ్యానం: ఖైదీగా ఉన్న పౌలు ఫేస్తు అగ్రిప్పల దగ్గర నుంచి కైసరు ఎదుట చెప్పుకోవాలని నిర్ణయమైనప్పుడు వారు ఓడ ఎక్కి రోముకు వెళ్ళాలని వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అనువానికిచ్చి పంపించారు. ఓడ ప్రయాణం నిరాశ, చీకటి అలుముకున్న సమయంలో ప్రభువుకు చెందిన వారికి సంతోషం, ప్రోత్సాహం లభించింది. ఆ పెను తుఫాను రాత్రివేళ దేవుని దూత పౌలుతో, భయపడకుము, నీవు కైసరు ఎదుటికి వెళ్ళదవు, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు కాపాడుతాడని చెప్పారు. 24వ వచనం చూడండి. నామకార్థపు సంఘం వ్యక్తుల చేతిలో ఎంత చీకటిలోనికి, నిరాశ, నిస్పృహలోనికి కూరుకుపోయినప్పటికీ ప్రభువు తన వారిని ఎన్నడూ విడిచిపెట్టడం, వారిని బలపరిచి ముందుకు నడిపిస్తాడు. సంఘం క్షీణదశలో ఉన్న నేటి దినాల్లో ప్రభువు తన సన్నిధి మనతో ఉంచి భయపడకము అని ధైర్యపరుస్తూ చీకటిలో తన వెలుగును ప్రకాశింపజేయాలని కోరుతున్నాడు. పౌలు ప్రభువు సన్నిధి వల్ల, దూత సందేశం వల్ల బలపరచబడి ప్రోత్సాహం పొందాడు. ఓడలోని ఇతర ప్రయాణికులకు ధైర్యం తెచ్చుకొనుడి అని చెబుతూ ప్రభువును గూర్చిన తన సాక్ష్యం వినిపించాడు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచాను అని చెప్తూ పౌలు ఎవరి సేవకుడో ఆ దేవుని గూర్చి తేటగా సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ప్రతి విశ్వాసి కదులుతున్న సముద్రం వంటి ఈ లోకంలో ఉన్న తన సాటి వారితో ప్రభువును గూర్చి, ఆయన ద్వారా సంభవించే రక్షణ, భద్రత, నిశ్చయతల గురించి సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. 25వ వచనంలో, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగును అని నేను దేవుని నమ్ముచున్నాను అని పౌలు దేవుని వాక్యం పట్ల అతనికి గల ప్రగాఢ విశ్వాసాన్ని తోటి ప్రయాణికులకు ప్రకటించాడు. నేటి ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని సందేహించేవారు, అవిశ్వాసంతో భ్రష్టత్వానికి దిగజారిన వారు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారితో మనం లేఖనముల ప్రకారము తప్పక జరుగును అని మన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించవలసిన వారై ఉన్నాం. ఇతరులు బైబిల్ నమ్మినా నమ్మకపోయినా మనం మాత్రం నేను దేవుని నమ్ముతున్నాను అని ప్రకటిస్తూ రాబోయే తీర్పును గూర్చి వారిని హెచ్చరించవలసిన వారమై ఉన్నాం. శుభములతో వందనాలు.